వెయిట్ ఉంటుంది. యాక్సిడెంట్ అయితే ఏమైందండి, బండి ఒక చోట మనిషి ఎవడో పడిపోతాడు. నేను ఏమంటున్నానంటే దేర్ ఇస్ అ ఛాన్స్ అని పోలీసు చెప్తానండి. ఛాన్స్ అంటే అది 100% కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడు కూడా మరి ఇక్కడ దేర్ ఇస్ అ ఛాన్స్ అని పోస్ట్ మార్టం లో దేర్ ఇస్ నో సస్పెషన్ అంటే 100% కాదు కదా. యాక్సిడెంట్ మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? ఒక నిమిషం, యాక్సిడెంట్ కాదు అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే 200 బరువున్న వెహికల్ యాక్సిడెంట్ అయితే మనిషి ఒక చోట బండి ఒక చోట పడిపోతారండి. సాధారణంగా చేతులకి, కాళ్ళకి, భుజాలకి దెబ్బలు తగులుతాయి, బండి కూడా డ్యామేజ్ అయింది. కానీ బైక్కి ఏం కాలేదు, ఆయనకి చేతులకి, భుజాలకి, కాళ్ళకి ఏం కాలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం ఏంది, ఒకవేళ యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ ఇంటికి వచ్చి పోలీసులు ఫోన్లు, బ్యాంక్ సీల్ చేయటము, ఐప్యాడ్, ల్యాప్టాప్ ఎందుకు తీసుకుపోయారండి? యాక్సిడెంట్ అయితే ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. మరుసటి రోజు వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. మీరు అన్నారు కదా థ్రెట్స్ ఉన్నాయి అంటారు, మేబీ ఎంక్వైరీ కోసం తీసుకెళ్ళి ఉంటారు. యాక్సిడెంట్ అయితే దానికి సంబంధం ఏంటండి? బ్యాంక్ అకౌంట్కి ఏం సంబంధము, ల్యాప్టాప్, ఐప్యాడ్కి ఏం సంబంధం అండి? అంటే యాక్సిడెంట్ అయిందని వాళ్ళే చెప్పారండి, వాళ్ళే చెప్పారు ఇంటికి వచ్చి. లలిత్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఇదంతా యాక్సిడెంట్ లేకపోతే మర్డర్, యాక్సిడెంట్ టు మర్డర్ ఇట్లాగే మాట్లాడుతూ ఉన్నారు. మోర్ దెన్ అన్ యాక్సిడెంట్ అండ్ మర్డర్, ఇట్ ఈస్ ఎ సూసైడల్ మిషన్ అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు కొత్త డౌట్ తీసుకురాకండి ఇక్కడ, మీరు మళ్ళీ ఇంకో కొత్త డౌట్ తీసుకురాకండి. నో, లెట్ మీ కంప్లీట్. ఐ హావ్ ఎ వాలిడ్ పాయింట్ హియర్. చెప్పండి. అక్కడ ఇంటికాడ బయలుదేరిన కాడి నుంచి చనిపోవటానికి కాస్త ముందు దాకా కూడా ఆయన విపరీతంగా తాగుతూ వెళ్ళాడు. అంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉండుంటే బైక్ పైన బయలుదేరటానికి కార్లు ఉంచుకుని, కారులో వెళ్లకుండా బైక్ పైన బయలుదేరతాడు. ఆ బయలుదేరే క్రమంలో అంత తాగుతూ ఎందుకు వెళ్తా ఉంటాడు? బహుశా పోలీసులు ఆ ల్యాప్టాప్స్ లేకపోతే ఐప్యాడ్స్, మొబైల్స్ ఎందుకు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు కదా. అది స్వాధీనం చేసుకున్నారు ఎందుకు అని కంప్లైంట్ ఉంటే ఇంట్లో వాళ్ళకు ఉండాలి. ఇంట్లో వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఈయన ఎందుకు రాకున్నారు అంటే పోలీసులు విచారణ చేసేటప్పుడు దే ట్రై ఆల్ ద పాసిబుల్ యాంగిల్స్. దాంట్లో అది కూడా ఒకటి. కాబట్టి అంత ఫ్రస్ట్రేషన్ లో ఇంటి నుంచి బయలుదేరాడంటే ఆయనకి ఏంటి ప్రాబ్లం? ఆయనతో ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఉండటం వలన, లేకపోతే ఇంట్లో వాళ్ళ వల్ల ఈయనకి ఏదైనా ప్రాబ్లం ఉండటం వల్ల అంత ఫ్రస్ట్రేషన్ తో వెళ్ళాడా అనేది పోలీసులు విచారించాల్సి విచారించి ఆ విచారించిన కోణాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంటారు. అందుకే కుటుంబ సభ్యులు సైలెంట్ గా ఉండి ఒక్కసారి అడుగుతాను. నీలోజ్ గారు, నిజంగానే హీఈస్ ఎ బిగ్ ఫెమిలియర్ పర్సనాలిటీ అంటున్నారు, చాలా మంచి వ్యక్తి, సేవ చేస్తున్నారు అంటున్నారు. ఆయన నిజంగా తలుచుకుంటే కారులో బౌన్సర్లతో సహా వెళ్ళగలుగుతారు. ఒక్కడే వెనకాల బ్యాగ్ వేసుకొని ఇంత దూరం పాటుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని అంటారు? సో అయితే రాజమండ్రిలో అక్కడ ఒక చర్చి కన్స్ట్రక్షను, బైబిల్ కాలేజ్ లాగా ఒకటి స్థలం తీసుకొని 506 గజాలది స్థలం తీసుకొని ప్లానింగ్ ఉన్నది సార్. సో అక్కడికి నేను ప్రతిసారి వెళ్ళాలి, కార్ వేసుకొని వెళ్ళాలి అని అంటే ఇబ్బంది అవుతుంది, ఎట్లయినా బండి తీసుకొని పోదామని చెప్పేసి ఆ బండి అక్కడ పెట్టేసుకుందాము. ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళి లోకల్లో తిరగడం కోసం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫ్లైట్లో తెలిసిందండి. రాజమండ్రిలో రామ్మోహన్ అని ప్రవీణ్తో కలిసి పనిచేసే అబ్బాయి ఉంటాడు. సో ఆ అబ్బాయి చెప్పాడు ఈ విషయాలన్నీ. ఓకే, అన్న ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి, అన్న ప్రతిసారి వచ్చి లోకల్లో తిరగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓ బండి తెచ్చుకుంటాను ఎప్పటి నుంచి అన్నాడు. బహుశా అట్లా తెచ్చుకుని ఉండొచ్చు అని చెప్పాడు. మరి ఇంకేం తెచ్చుకున్నా అంటే ఆయన వెళ్తున్న వ్యక్తి ఆయనే కదా, మరి ఆయన కాదే కానీ ఎట్లా చెప్తున్నా? ఇప్పుడు మేము ఎట్లేమంటున్నాం అంటే తెచ్చుకుంటానని చెప్పి రామ్మోహన్ చెప్పారా? మీరే ఎప్పుడు అనేది మేము చెప్పేది. ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు బయలుదేరాడు, ఎక్కడ దాకా వచ్చాడు, మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళిండు. వెళ్ళాల్సింది 25 తారీఖు నాడు. కానీ 24 ఎందుకు వెళ్ళిండు అని అంటే వాళ్ళ అమ్మగారు చెప్తున్న విషయం ఏంటంటే కొవ్వూరు నుంచి ఒక వ్యక్తి మాత్రం ఫోన్ చేశారు. ఇది ఇప్పటి వరకు ఎవరు కూడా బయట పెట్టారు. 24 తారీఖు నాడు ఆయనకు ఎవరు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేశారు, చిరాగ్గా అన్న నీ ఫోటో వేసానన్నా మీరు రావాలన్నా అని సడన్గా చెప్తే, ఏం తమ్ముడు నువ్వు సడన్గా ఇట్లా చెప్తే నేను ఎట్లా రావాలి అని అంటే, అన్న మీరు ఎట్లయినా వస్తారేమో అనుకుంటున్నా, పరువు పోతుందన్నా, రండి అన్న, ప్రేయర్ మీటింగ్ అన్న, ఒక గంట సేపే అన్న అని అంటే, ఆయన మీరు ఎట్లా వస్తారు, బస్సులో వస్తారా, కార్లో వస్తారా, ఫ్లైట్లో వస్తారా, కార్ పెట్టమంటారా, నేను ఎట్లా అట్లా వస్తా, నీకు ఎందుకు, నేను రావడం ముఖ్యం కదా అన్నాడంట. ఇక ఎవరినైనా అని వాళ్ళ అమ్మ మాట్లాడితే, ఏదో అమ్మ కొవ్వూరు అని అంటారు, అక్కడ మీటింగ్ ఉంది రా అని చెప్పేసి ఒకటే గోల చేస్తుండు, ఫోటో వేసానని అంటున్నారు అని అంతవరకు చెప్పాడంట. చూసిన ఆయన మరి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని వాళ్ళ అమ్మ చెప్పిందంట. అంతే. ఈ రోజు వరకు కుటుంబంలో మన లలిత్ గారు అంటున్నారు కదా, ఏమన్నా డిప్రెషన్లోకి వెళ్ళిరా, ఇంకోటి అప్పులు లేవు, సమస్యలు లేవు, భార్యాభర్తలు ఈ రోజు వరకు అంటే మార్చి 20 వరకు కూడా వాళ్ళు చిలుక గోరింకల్లాగా ఈ రోజు పెళ్ళైన వాటి. ఎన్నిసార్లు కలిసారు పెళ్ళైన తర్వాత? నేనా, నా పెళ్ళైన తర్వాత అంటే పెళ్ళైన తర్వాత, లేకపోతే మీరు మీ పరిచయం నుంచి దూరం అయిన తర్వాత, మీరు కలిసి ఉండడం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత?
అన్నని ఇప్పటి వరకు నేను కొన్ని వందల సార్లు కలవచ్చు. ఈ మీ రూమ్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక 50-60 సార్లు కలిసి ఉండొచ్చు. ఓకే, రీసెంట్ డేస్ లో ఈ 1 year లో 1.5 2 years లో 2 months లాస్ట్ 6 months బ్యాక్ కలిసాము. ఓకే, తర్వాత అక్టోబర్ 24కి మాట్లాడిండు నాతో, గంట సేపు మాట్లాడిండు. ఎట్లున్నారు అక్టోబర్ 28కి, చాలా లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 6 months బ్యాక్. అంటే ఆయన మరణించగానే 6 months అది మళ్ళీ ఫిబ్రవరిలో కూడా మొన్న చాటింగ్ చేసినుండే అన్న. క్రిస్మస్కి కూడా మెసేజ్ పెట్టాడు. అంటే బిజీగా ఉంటాడు కాబట్టి అన్నని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మేము. అంటే ఎప్పుడు రేర్ గా కలిసేవారు మీరు, రెగ్యులర్ గా అయితే కాదు. ఈ మధ్య అన్న రెగ్యులర్ గా టీవీలో కనిపిస్తుంది కాబట్టి మాకు ఆయన లలిత్ కుమార్ గారు ఆరోపిస్తున్నట్టుగా ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు, ఏం లేవు. మనోజ్ గారు, లలిత్ గారు, నేను ఆరోపించడం కాదండి, నా అనుమానాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాయి. జస్ట్ లైక్ వీళ్ళు ఎట్లా మీడియా ట్రయల్స్ చేస్తున్నారు, ఆ బేస్డ్ ఆన్ ది మీడియా నేను కూడా ఆ ట్రయల్స్ నా ట్రయల్స్ నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు అంత శుద్ధపోసేం కాదండి. హిందూ గ్రంథాల గురించి హిందూ గ్రంథాల గురించి ఎన్నో అథెంటిక్ ఆధారం కావాల్సిందే. ఇకనైనా 3 ఏళ్ల సమయం కదా, 3 నెలల సమయం అవుతోంది. కృష్ణకాంత్ గారు చెప్పినట్టుగా ఎక్కడో